వనస్థలి ఒక శాంతియుత ప్రపంచం. వనస్థలి అడవి కేవలం అడవి కాదు, అది ఒక జీవించే కుటుంబం. ఎత్తైన చాలా చెట్ల మధ్యగా బంగారు కాంతి జారుతూ పడేది. పక్షులు ఉదయ పాటలు పాడేవి. రాళ్ల మధ్యుగా మెల్లగా ప్రవహించే నది పురాతన కథలను మురిపెంగా చెబుతూ సాగేది. ప్రతి జంతువుకీ ఒక పాత్ర ఉండేది. గజ్జు ఏనుగు చిన్నవాళ్లను కాపాడేది. చిక్కీ కుందేలు నవ్వులు పంచేది. మీకూ కోతి చురుకుదనం తెచ్చేది. కవి చిలుక వార్తలను అడవంతా తీసుకెళ్లేది. వాళ్ల మధ్యలో సౌమ్యమైన జింకల గుంపు జీవించేది. ఆ గుంపు గుండెల్లో అమరా అనే మృదువైన కాని బలమైన ఆడజింక ఉండేది. వీరజననం నక్షత్రాలతో నిండిన ఒక నిశ్శబ్ద రాత్రి అమరా ఒక మగజింక పిల్లను కనింది. అడవి నిశ్శబ్దమైంది. ఆ తరువాత ఆనందంతో నిండింది. అతని కళ్లలో వెలుగుంది అని గజ్జు మెల్లగా అన్నాడు. బలమైన కాళ్లున్నాయి అని కవి కిలకిలలాడింది. అమరా అతనికి పేరు పెట్టింది వీర, ధైర్యవంతుడు. వీర కంపించే కాళ్లపై నిలబడి మొదటి అడుగు వేసి కింద పడిపోయాడు. అడవి మొత్తం ఆప్యాయంగా నవ్వింది. అమరం మెల్లగా చెప్పింది, పడిపోవడం బలహీనత కాదు నాన్నా, ప్రయత్నించకపోవడమే బలహీనత. ఆ మాటలు ధైర్యానికి తొలి విత్తనం వేశాయి. వీర వేగంగా పెరిగాడు. సీతాకోక చిలుకలతో పరిగెత్తేవాడు. నీళ్లల్లో ఆడేవాడు. కవి చెప్పే కథలను ఆసక్తిగా వింటాడు. కాని వీర కొంచెం భిన్నం. ఇతర పిల్లలు గుడ్డిగా పరిగెత్తితే వీర గమనించేవాడు. అతను గమనించినవి గాలి దిశ, హెచ్చరిక శబ్దాలు, నీడల కదలికలు. అమర నిశ్శబ్దంగా అతన్ని శిక్షణ ఇచ్చేది. వేగం శరీరాన్ని కాపాడుతుంది, జాగ్రత్త ఆత్మను కాపాడుతుంది. ఒక సాయంత్రం అడవి నిలిచిపోయింది. ఒక లోతైన గర్జన వినిపించింది. కాలరుద్ర అనే అడ్డదారి పులి వనస్థలిలోకి ప్రవేశించింది. బలమైనది, ఆకలితో ఉన్నది. కరుణలేని పులి. జింకల గుంపు భయంతో వణికిపోయింది. వీర కాళ్ళు వణికాయి. అమరమాత్రం నిలబడింది. భయం సహజం, ఆమె వీరతో చెప్పింది. ఆలోచించకుండా పరిగెత్తడం ప్రమాదం. ఆ రాత్రి ఎవరికీ నిద్ర రాలేదు. ఇంకా పెద్ద ముప్పు, మనుషులు. కొన్ని రోజుల తర్వాత ఇంకా భయంకరమైనది వచ్చింది. లోహవాసనలు, విరిగిన కొమ్మలు, మంట, వేటగాళ్లు. అడవిలో ఉచ్చులు కనిపించాయి. చిక్కీ ఒక బంధువును కోల్పోయింది. గజ్జు గాయపడ్డాడు. అడవి నిశ్శబ్దంగా ఏడ్చింది. జంతువులు వాదించుకున్నాయి. పారిపోదాం అని కొందరు, పోరాడదాం అని మరికొందరు. వీర అన్నీ విన్నాడు, ఏమీ మాట్లాడలేదు. ఒక చీకటి రాత్రి ఒక ఉచ్చు మూసుకుంది. అమర వీరను తోసి దూరంగా పంపింది. తాడు బిగుసుకుంది. పరిగెత్తు వీరా అని ఆమె కేకవేసింది. వీర స్తంభించిపోయాడు. వాళ్ల కళ్ళు కలిశాయి. జీవించు, అమర మెల్లగా చెప్పింది. ఒక తుపాకి శబ్దం వినిపించింది. అడవి తన హృదయాన్ని కోల్పోయింది. వీర కన్నీళ్లతో పరిగెత్తాడు. రోజులు గడిచాయి. వీర తినడం మానేశాడు. తన్నే నిందించుకున్నాడు. నేను ధైర్యంగా పుట్టాను, కాని పిరికివాడిలా ప్రవర్తించాను. వర్షం పడింది. గజ్జు వచ్చి పక్కన కూర్చున్నాడు. భయం లేకపోవడం ధైర్యం కాదు, భయంతో ఉన్నా చర్య తీసుకోవడమీ ధైర్యం. వీర తలెత్తి చూశాడు. ఏదో మేల్కొంది. పాత మర్రిచెట్టు కింద ప్రతిజ్ఞ. అమర శిక్షణ ఇచ్చిన చోట వీర నిలబడ్డాడు. గాలితో మాట్లాడాడు. ఈ అడవిని నేను కాపాడతాను. కొమ్ములతో కాదు, పళ్లతో కాదు. ధైర్యం, ఏకత్వం, చర్యతో. అడవి విన్నది. ఆ బాలుడు సంరక్షకుడయ్యాడు. నిజమైన ధైర్యం ప్రేమ మరియు నష్టం నుంచి పుడుతుంది. ఒంటరి ఉదయం. అమరను కోల్పోయిన తరువాత వీర గుంపును విడిచిపోయాడు. బలహీనత వల్ల కాదు, బాధ ఎక్కువగా ఉండడం వల్ల. జ్ఞాపకాలున్న మార్గాల్లో ఒంటరిగా నడిచాడు. ప్రతి ఆకు తల్లిని గుర్తుచేసింది. ప్రతి శబ్దం ప్రమాదంగా అనిపించింది. నేను కదిలి ఉంటే, వేగంగా ఆలోచించి ఉంటే అని వీర అనుకున్నాడు. కాని నిశ్శబ్దంలో అపరాధభావం నయం కాదు. ఒక రాత్రి కొండ అంచున నిల్చున్న వీరతో గురువ అని వృద్ధ గుడ్లగూబ మాట్లాడింది. ఇంత చిన్న హృదయం ఇంత భారాన్ని ఎందుకు మోస్తోంది? ఎందుకంటే నేను విఫలమయ్యాను అని వీర. గురువ ప్రశాంతంగా చెప్పింది. విఫలం జాగ్రత్త నేర్పుతుంది, మరణం బాధ్యత నేర్పుతుంది. నీవు ఏది నేర్చుకుంటావు? ఆ రాత్రి వీర ఏడవలేదు, వినడం ప్రారంభించాడు. వీర కొమ్ములతో కాదు, మనసుతో శిక్షణ మొదలుపెట్టాడు. అతను నేర్చుకున్నవి నేలలో కంపనాలు గుర్తించడం, పక్షుల హెచ్చరికలు అర్థం తెలుసుకోవడం,
తప్పించుకునే మార్గాలు లెక్కించడం, మృగాలను మోసం చేయడం. మీకు కోతి చురుకుదనం నేర్పింది, కవి సంకేతాలు నేర్పింది, గజ్జు సహనం నేర్పాడు. వీర వేగవంతుడే కాదు, జ్ఞానవంతుడయ్యాడు. భయం మళ్లీ వచ్చింది. కాలరుద్ర మళ్లీ దాడిచేశాడు. ఈసారి నీటి దగ్గర ఒక చిన్న జింక చిక్కుకుంది. గుంపు భయంతో వణికింది. వీర ముందుకు వచ్చాడు, కోపంతో కాదు, స్పష్టతతో. అతను పదునైన శబ్దం చేశాడు. పక్షులు కేకలు వేశాయి, కోతులు పండ్లు విసిరాయి. గజ్జు మార్గమడ్డుకున్నాడు. పులి వెనక్కి వెళ్ళింది. వీర మెల్లగా అన్నాడు, ఆలోచించకుండా పరిగెత్తడం భయాన్ని పెంచుతుంది. కలిసి ఆలోచించడం దాన్ని ఓడిస్తుంది. నాయకత్వ విత్తనాలు. జంతువులు వినడం ప్రారంభించాయి. కాని నాయకత్వం అసూయను తెస్తుంది. రుద్రనని గర్విష్టి మగజింక ఎగతాళి చేశాడు. కొమ్ముల్లేని జింక రాజవ్వాలనుకుంటున్నాడా? వీర ప్రశాంతంగా చెప్పాడు, నాకు కిరీటం వద్దు, నాకు భద్రత కావాలి. కొంతమంది వీర వెంటే, కొంతమంది రుద్రన్ వెంటే. విభజన మొదలైంది. వేటగాళ్ల ఉచ్చు భయంకర రాత్రి. వేటగాళ్లు మరింత బలంగా తిరిగొచ్చారు. ఎక్కువ ఉచ్చులు, ఎక్కువ ప్రమాదం. రుద్రన్ హెచ్చరికలు పట్టించుకోలేదు. ఒక ఉచ్చు మూసుకుంది. రుద్రన్ అరిచాడు. మొదట పరిగెత్తింది వీరే. తాళ్లు కొరికాడు, రాళ్లు వాడాడు, గజ్జును పిలిచాడు. రుద్రన్ రక్షించబడ్డాడు. సిగ్గుతో అతనన్నాడు, కొమ్ములకన్నా నీవే ధైర్యవంతుడు. చెదిరిన విశ్వాసం. ఆ రాత్రి వేటగాళ్లు జంతుమార్గాలను అనుసరించారు. ఎవరో సమాచారాన్ని లీక్ చేశారు. అనుమానం పుట్టింది. చూపులు వీరవైపు తిరిగాయి. అతనికే మార్గాలు తెలుసు అని కొందరు. వీర మౌనంగా బాధపడ్డాడు. కవి కాపాడింది. విశ్వాసం లేకపోతే ధైర్యం బ్రతకదు. వీర నడిచిపోయాడు. ఒక చిన్ని మంట. మంట వేగంగా వ్యాపించింది. గాలి గర్జించింది. జంతువులు కేకలు వేశాయి. వీర మంటలకు ఎదురుగా పరిగెత్తాడు. నదికి దారి చూపించాడు. పొగలో కుప్పకూలిపోయాడు. రుద్రన్ అతన్ని ఎత్తుకున్నాడు. నాయకుడు ముందే రక్తం కారుస్తాడు అని అతని ఏడ్చాడు. మంట ఆగింది. విశ్వాసం తిరిగి పుట్టింది. సూర్యోదయంలో జంతువులు చేరాయి. గజ్జు అన్నాడు, బలం కాపాడింది. జ్ఞానం దారి చూపించింది. ధైర్యం ఐక్యం చేసింది. అందరూ వీరకి నమస్కరించారు. వీర అన్నాడు, నేను మీ రాజు కాదు, నేను మీ రక్షకుడిని. అడవి మళ్లీ సంపూర్ణమైంది. నాయకత్వం అంటే శక్తి కాదు, సేవ. వింత నిశ్శబ్దం. ఒక ఉదయం వనస్థలి తప్పుగా అనిపించింది. పక్షుల గానం లేదు, నడి శబ్దం లేదు, కోతుల అల్లరి లేదు. వీరా ప్రమాదాన్ని గుర్తించాడు. బలవంతపు నిశ్శబ్దమే అతిపెద్ద హెచ్చరిక. కవి గాభరాగా వచ్చింది. వేటగాళ్లు చాలామంది, వలలు, తుపాకులు, మంటతో. చివరి పరీక్ష వచ్చింది. వేటగాళ్ల మాస్టర్ ప్లాన్. ఈసారి మనుష్యులు ఆహారం కోసం రాలేదు, అడవిని పూర్తిగా తొలగించేందుకు వచ్చారు. అంచున యంత్రాలు, నీటి చుట్టూ ఉచ్చులు, మంటబాణాలు సిద్ధం. భయం విషంలా వ్యాపించింది. పారిపోదాం అని కొందరు. వీర నిలబడ్డాడు. మనం విడిపోతే పూర్తిగా మాయమవుతాం. అనుకోని శత్రువు మలుపు. కాలరుద్రపులి వచ్చింది. గాయాలతో, మంటల ముద్రలతో. అతి భయంకరమైన మృగము ఇప్పుడు బలి. అతను గర్జించాడు, మనుష్యులు అందర్నీ నాశనం చేస్తారు, శత్రువులైనా కలిసే పడిపోతాం. వీర తల ఊపాడు. ఈరోజు అడవికి శత్రువుల్లేరు, పిల్లలే ఉన్నారు. వీర మహాయోచన. వీర అందరినీ కూడగట్టాడు. ఏనుగులు, జింకలు, కోతులు, పక్షులు, కాలరుద్ర కూడా. అతను చెప్పాడు, పక్షులు దుమ్ముతో చూపు మూసేయాలి, కోతులు వలలు కత్తిరించాలి, ఏనుగులు యంత్రాలు ఆపాలి, జింకలు తప్పుడు మార్గాలు చూపాలి, పులి నీడల నుంచి గర్జించాలి. ద్వేషం కాదు, జీవించడమే లక్ష్యం. ఐక్యత వ్యూహమైంది. రక్తంలేని యుద్ధం. అడవి ఒక్కటిగా కదిలింది. దుమ్ము తుఫాన్లు, తప్పుడు జాడలు, చిన్న వలలు తెగిపోయాయి, యంత్రాలు మట్టిలో ఇరుక్కున్నాయి. వేటగాళ్లు భయపడ్డారు. కాలరుద్ర గర్జించాడు, చంపడానికి కాదు, భయపెట్టడానికి. వీర ఆగకుండా పరిగెత్తాడు. అప్పుడే తుపాకి శబ్దం. వీర కూలిపోయాడు. వీరపతనం. ఆకులపై రక్తం చిందింది. అడలి స్తంభించింది. అమరస్వరం జ్ఞాపకంగా వినిపించింది. జీవించు, నా బిడ్డా. వీర లేవడానికి ప్రయత్నించాడు. రుద్రన్ మద్దతిచ్చాడు. ఇప్పుడు నీవు పడిపోవద్దు అని అతను ఏడ్చాడు. వీర మెల్లగా అన్నాడు, నేను పడిపోయినా మీరు ఆగకండి.
జంతువులు భయాన్ని ఓడించాయి, పళ్లతో కాదు, ఐక్యతతో. ఏనుగులు దూసుకెళ్లాయి, పక్షులు కేకలు వేశాయి, పులి కాపలా నిలిచింది. వేటగాళ్లు పారిపోయారు, అడవి బ్రతికింది. వర్షం పడింది, వీర కూలిపోయాడు. వీర కలలో అమర కనిపించింది, నవ్వుతూ. పరిగెత్తాల్సినప్పుడు పరిగెత్తావు, నిలబడాల్సినప్పుడు నిలబడ్డావు, విరిగినప్పుడు ఐక్యం చేశావు. నేను ధైర్యవంతుడినయ్యానా అని వీర. అమర చెప్పింది, నీవు ప్రేమ అయ్యావు. వీర లేచాడు, గాయాలు మెల్లగా మానుతున్నాయి. అడవి చుట్టూ నిలబడి ఉంది. కిరీటాలు లేవు, వేడుకలు లేవు, కేవలం కృతజ్ఞత. గజ్జు మెల్లగా అన్నాడు, నీవల్ల ఈ అడవి ఊపిరి పీలుస్తోంది. వీర సమాధానమిచ్చాడు, మనవల్ల. కాలాలు మారాయి, చిన్న జంతువులు సంకేతాలు నేర్చుకున్నాయి, మార్గాలు మారాయి, ఐక్యత మిగిలింది. వీర చిన్న జింకలను చూస్తూ గాలితో అన్నాడు, ఈ అడవిలో ఏ బిడ్డా ఒంటరిగా నిలబడదు. కవి చిలుకపిల్లలకు కథ చెప్పింది. ధైర్యమంటే పోరాటం కాదు, నాయకత్వమంటే పాలన కాదు, బలమంటే పరిమాణం కాదు, ఐక్యతే జీవితం. అడవి వెలిగింది, అమర ఆత్మ నవ్వింది. సందేశం: హృదయాలు కలిసినప్పుడు అతి బలహీనులైన అజేయులవుతారు. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకరోజు అమ్మమ్మ తాతయ్య చెప్పిన కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.